హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షల్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు కాల్ సూప్ చేస్తున్నాను అండి. ఇప్పుడు కాళ్ళు అయితే గిన నేను కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ వేసి కాసేపు నానబెట్టుకున్నాను అండ్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు సూప్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా అండి, సేమ్ ఇలానే మీరు కూడా వేయించుకోవాలి. యాక్చువల్లీ నేను చేస్తుండేది బెంగళూరులో ఇలానే చేస్తారండి, నాటి స్టైల్ అని. చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే ఇలా ట్రై చేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం చెక్క, లవంగా ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చల్లారకైతే గ్రైండ్ పట్టేసుకోవాలి. మీరు కాల్ సూప్లో చాలా బెనిఫిట్స్ ఉంటుందండి, బికాజ్ మన బోన్స్ కానీ మజిల్ గ్రోత్కి చాలా మంచిది. ఇందులో అయితే మనకి మంచి కాల్షియం, మెగ్నీషియం అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు, అమ్మాయిలకి మెయిన్గా డెలివరీస్ అయ్యాక 2 డేస్కే ఇలా వాళ్ళు తలమాంసం కానీ లేదంటే ఇలా కాల్ సూపు, కాల్తో చేస్తారు కదండి ఆ కర్రీ, అలాంటివన్నీ చేసి ప్రిపేర్ చేసి మెయిన్గా బాలింతలకు అయితే ఇస్తారు. దీంట్లో అయితే మనకి బోన్స్ వీక్గా ఉండే వాళ్ళు అయితే డైలీ తీసుకున్నా మనకి ఇంకా మంచిదండి. అండ్ పిల్లలకు కూడా మీరు ఇవ్వచ్చు, చాలా మంచిదండి హెల్త్కి. కాల్ సూప్ చేసేటప్పుడు అండి కొద్దిగా తాలింపులాగా వేసుకోవాలి. ఆనియన్స్, మళ్ళీ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న లెగ్స్ అయితే నేను ఇప్పుడైతే వేసుకుంటున్నానండి. ఆయిల్లో అయితే మీరు బాగా ఒక 10 మినిట్స్ దాకా బాగా వేయించుకోవాలండి, లేదంటే ఇది స్మెల్ అనేది అలానే ఉంటుంది మీరు సూప్ ప్రిపేర్ చేశాక. బికాజ్ ఆ స్మెల్ వెళ్ళాలి అంటే ఆయిల్లో కొద్దిగా బాగా ఇలా వేయించుకోండి. సూప్ అయితే చాలా బాగుంటుంది నాటి స్టైల్. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా వీకెండ్ అలా సండే బయటకు వెళ్తే గిన్నాం ఈ సూప్కి అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. బెంగళూరులో అయితే ప్రతి ఒక్క ప్లేస్లోనూ అంతే, నాటి స్టైల్లో చాలా బాగుంటుంది. ఇది కాల్లో అయితే గిన అట్లీస్ట్ ఒక 10 విజిల్స్కైనా మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోండి. కొంతమంది అయితే 1 లెగ్కి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటారు. సో మీకు ఎంత కావాలంటే అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను కొద్దిగా పసుపు వేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. అండ్ ఇది బాగా కుక్ చేసుకోండి సాఫ్ట్గా. మీరు లెగ్ని సూప్లోనే తింటాను అనుకుంటే గిన 12 to 13 విజిల్స్ అయినా మీరు కుక్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు సూప్ చేసుకుంటున్నాను పిల్లల కోసము. సూప్ సపరేట్ చేశాక అండ్ ఓన్లీ లెగ్స్తో నేను కర్రీ కూడా చేస్తున్నాను. సో పిల్లలు అయితే సూప్ని చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా వాళ్ళ కోసమని నేను ఎవ్రీ సండే అయితే మేము వెళ్తూ ఉంటాము. అండ్ ఇప్పుడైతే నేను పిల్లలకి ఇంట్లోనే చేస్తున్నాను సూప్. మీరు చూడొచ్చండి సూప్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నదా అని. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా చూడవచ్చు మీరు, నేను కర్రీ కూడా ఆల్రెడీ చేసేసాను సూప్ సపరేట్ చేసి. ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.